నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో బీజేపీ సౌత్ పైన ఎప్పటి నుంచో దృష్టి పెట్టింది. ఖచ్చితంగా వ్యూహాత్మక అడుగులు వేస్తూనే సౌత్లో పాగా వేయడం లక్ష్యం పెట్టుకుంది. మరోవైపు జమిలీ ఎన్నికల దిశగా కూడా కసరత్తు చేస్తున్నటువంటి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలపైన మరీ ముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి బీజేపీ పెడుతోంది. ఈ సందర్భంగానే బీజేపీ తెలుగు రాష్ట్రాలపైన గురిపెట్టింది. దక్షిణాది బీజేపీ ప్రస్తుతం సొంతంగానే ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో లేదు దక్షిణాదిన. అయితే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో కొనసాగుతుంది. దీంతో జమిలీకి ముందే తమ తాజా వ్యూహాలకు కార్యాచరణ ప్రారంభించింది బీజేపీని స్పష్టంగా చెప్పొచ్చు ఈ పరిణామాలు చూస్తుంటే. కానీ బీజేపీ తీసుకున్నటువంటి తాజా నిర్ణయం వెనుక ఆసక్తికర సమీకరణాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. బీజేపీ జమిలీ ఎన్నికల దిశగా కసరత్తు చేస్తూనే ఉంది. జమిలీ ఎన్నికలు త్వరలోనే 2027లో రాబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. అయితే కొత్త వ్యూహాలు తెర మీదకి తీసుకొస్తుంది బీజేపీ. జమిలీకి వెళ్తే దక్షిణాది నుంచి సీట్లు పెంచుకునే ఎత్తుగడలను ఇప్పటి నుంచే ప్రారంభించింది. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండటంతో తెలంగాణలో కూడా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది కమలం పార్టీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సామాజిక సమీకరణలు కీలకం కావడంతో అది ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటోంది బీజేపీ. తాజాగా బీజేపీ నుంచి బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీట్ ఇవ్వడం వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎస్సీ వర్గీకరణ, బీసీ ముఖ్యమంత్రి నిర్ణయంతో బీజేపీ ఓటింగ్ శాతం, సీట్లు పెంచుకున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాజకీయాల్లో. దీంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీ ఓటింగ్ పైన పట్టు సాధించుకునేందుకు ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు కేటాయించినట్లుగా స్పష్టమవుతోంది. తెలంగాణలో కొత్తగా బీజేపీ అధ్యక్షుడుగా కూడా బీసీ నేతకి అవకాశం ఇవ్వబోతున్నట్లుగా ఢిల్లీ వర్గాల నుంచి సమాచారం. తెలంగాణలో ఇప్పటికే బీజేపీ నుంచి పలువురు బీసీ నేతలు ఎంపీలుగా ఉన్నారు. ఇక ఓబీసీ విభాగం అధ్యక్షుడు బాధ్యతలు కూడా తెలంగాణ నేతకి అప్పగించారు. మరోవైపు ఇప్పటికే సీనియర్ బీసీ నేతగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కూడా త్వరలోనే అధ్యక్షుడు పీఠం అధిరోహించబోతున్నారనే వార్తల ప్రచారం అవుతుంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బలం చాటుకోవాలనే లక్ష్యంతో బీజేపీ అడుగులు వేస్తోంది. ఇటు ఏపీలో టీడీపీ జనసేన మద్దతు, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉంటే కొంత బలం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాద్లో కూడా ఈ రెండు పార్టీలు మద్దతుగా కలిసి వస్తుందనే అంచనా బీజేపీ వేసుకుంటోంది. ఇందుకోసం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఏపీలో ఏ విధంగా అయితే మూడు పార్టీల కూటమి కలిసి వచ్చినట్టుగా అక్కడ కలిసి పోటీ చేస్తే ఇక్కడ కూడా కలిసి వస్తుందనే దిశగానే బీజేపీ ఆలోచిస్తుంది. ఆ దిశగా కలిసి పోటీ చేసే అవకాశమో కనిపిస్తోంది. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి ఏపీ విషయంలో కొంత సానుకూలంగా స్పందిస్తోంది. ఏపీలో కూడా టీడీపీ జనసేన పొత్తు కారణంగా ఆ రెండు పార్టీలకు మద్దతుగా నిలుస్తున్నటువంటి రెండు ప్రధాన సామాజిక వర్గాల మద్దతు పరోక్షంగా ఉండటంతో ఇప్పుడు బీసీ వర్గాలపైన గురిపెట్టింది. అందులో భాగంగా ఏపీకి సైతం బీసీ వర్గానికి చెందినటువంటి నేతనే ఏపీ బీసీ పగ్గాలు అప్పగిస్తారని కూడా సమాచారం. భవిష్యత్ రాజకీయాల్లో పొత్తులోనే ఉంటూనే సొంతంగా ఎదగడం పైన బీజేపీ ఫోకస్ చేసింది. ఈ క్రమంలో రానున్నటువంటి రోజుల్లో మరిన్ని ఆసక్తికర నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆ వ్యూహాల్లో భాగంగానే బిగ్ స్కెచ్లో భాగంగా సౌత్లో పాగా వేసే దిశగానే ఇవాళ ఆర్ కృష్ణయ్యకు పెద్ద ఎత్తున బీజేపీ దగ్గరకు తీసుకుంది. అందుకని రాజ్యసభకు పంపించింది. భవిష్యత్తులో బీసీ కులం నుంచే కొంత సీనియర్ నాయకుడిని పెద్ద ఎత్తున తెలంగాణలో అధ్యక్షుడిగా చేస్తే బీసీ ఓట్ బ్యాంక్ పటిష్టంగా ఉంటుంది. మరోవైపు ఆంధ్రాలో ఎట్లయితే కలిసి వచ్చినటువంటి ఈక్వేషన్ ఆ రాజకీయ పార్టీలు తెలంగాణలో తీసుకొస్తే ఖచ్చితంగా కాంగ్రెస్కు చెక్ పెట్టొచ్చనే భావన కూడా బీజేపీలో కనిపిస్తుంది. సో మీరు కూడా ఈ ఈక్వేషన్స్, ఈ పరిణామాలన్నిటికీ అగ్రి అయితే మీ అభిప్రాయాలను షూట్గా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్.